2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. మిథున రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయంలో కేతు గారు యోగిస్తున్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక ఈ వారంలో స్వయంభూగా వెలిసిన విష్ణు ఆలయంకి వెళ్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కందులు దానం చేయండి. ఈ వారంలో బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ధన లాభం ఉన్నది, చాలా చాలా ఆనందంగా ఉంటారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. ధన పరంగా కూడాను ఈ వారం అనేది చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లవర్స్ కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది ఈ వారం అనేది. ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు మరియు పంచమాధిపతి శుక్రుడు నిజపడ్డాడు. సో లవర్స్ కి ఇబ్బందికరంగా ఉంటది గ్రహస్థితి ఉండటం మూలంగా. శత్రువులు అనే వాళ్ళు ఉండరు మీకు, శత్రువులు మిత్రులు అవుతారు. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. కిందటి వారంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే హెల్త్ పరంగా కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్య పరంగా మాత్రం మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. దీని మూలంగా మీకు మ్యారేజ్ అనేది చాలా బాగుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి. ఎందుకంటే శని దృష్టి, దశమ దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా కొంచెం ఇబ్బందికరం అవుతే వాతావరణం ఉంటుంది. కానీ మీ మ్యారేజ్ లైఫ్లో అవన్నీ రికవర్ అవుతాయి. మళ్ళీ కంటిన్యూస్గా మీ లైఫ్ అనేది బాగుంటుంది అన్నమాట. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది ఈ వారంలో అవుతే కనుక. కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. శని ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు. శని దశమ స్థానంలో ఉన్నారు మీకు. దాని మూలంగా కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. టఫ్ డెడ్ లైన్స్ ఉంటాయి మీకు. స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. Please like, share and subscribe my channel.